మనం మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన సమాజంలో అనేక మందికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల చిన్న ఆలోచన విధానం ఉంది. అపార్థం చేసుకున్నారు, నాశనానికి వెళ్తున్నారు. తప్పు మందే ఒక విధంగా చూస్తే. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువుని చాలా తక్కువగా చూపించాం కాబట్టి వాళ్ళు కూడా దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది యేసు ప్రభువు లేకుండా కలగలేదు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన కృపని, ఆయన సత్యాన్ని ఆయన శిలువలో చూపించాడు. ఆయన ప్రేమని, ఆయన యొక్క కిరీటం పెట్టిన శిలువలో ఏమేశారు, మేకులేసి కొట్టిన ఆయన మారు మాట మాట్లాడా అంత ప్రేమ ఆయనకి మనం అంటే. అందుకే అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనకి ఆయన ఒక బాధ్యత. ఆయన్ని చిన్నగా చూపించకూడదు, బొమ్మలో వేసుకొచ్చి దేవుడు అనకూడదు. ఆయన్ని కన్నటువంటి తల్లిని బొమ్మను చేసుకుని ఆయన దేవతను వెళుతూ మీరు సర్వ సృష్టికి వెళ్ళి చెప్పండి, సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిసం ఇవ్వండి. నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడు, నమ్మని ప్రతివాడు శిక్షింపబడతాడు అని చెప్పి ఆరోహణమవుతూ మీ కొరకు నేను ఆదరణకర్తనే పంపిస్తున్నాను, మిమ్మల్ని ఒంటరిగా వదిలేయను అని మన కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించి మన పాపాలని ఒప్పింపజేసి మనల్ని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చాడు. మనం ఆయన ఎత్తుకుంటూ రాలా, ఆయనే మన